महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ మే మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే పోయే ముందు ఈ మాసంలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది చూద్దాం. సో మే మాసంలో మనకి మేజర్గా ఏ పండగలు కానీ ఈవెంట్స్ కానీ లేవు. ఒక్క మాస శివరాత్రి 6వ తారీఖు మాత్రం మనకి మాస శివరాత్రి ఉంది. సో ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్గా చెప్పుకోదగింది గురువు గారి యొక్క మార్పు. ఇక వచ్చే సంవత్సర కాలం పాటు అన్ని రాశుల వారికి సంబంధించి వాళ్ళ యొక్క వర్క్ విషయంలో కానివ్వండి, మనీ విషయంలో కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, వివాహపరంగా కానివ్వండి, చాలా మార్పులు అనేవి, డ్రాస్టికల్ చేంజెస్ అనేవి గురువు గారి మార్పు మీ స్థానాలను బట్టి మీ రాశులు బట్టి తీసుకొస్తున్నారు. సో మనం వీడియోలు కూడా చేసాం, ఏ రాశికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తారు అనేది మీరు కూడా చూడొచ్చు. గురువు గారి యొక్క మార్పు అనేది మనం మేజర్గా తీసుకోదగిన విషయం ఈ మాసం నుంచి. అదేవిధంగా ఇక్కడ కుజుని యొక్క సంచారం ఇక్కడ మనకి మీనరాశిలో రాహుతో కలిసి కుజరాహుల యుతి నడుస్తుంది. అదేవిధంగా బుధుడు కుజుడి యొక్క యుతి నుంచి ఆయన బయటపడి మేషరాశిలో ఆయన ఒక్కడే చక్కగా సంచారంలో ఉంటున్నారు మే 10వ తారీఖు నుంచి కూడా. సో అదేవిధంగా ఇక రవి కూడా 15వ తారీఖు వరకు ఉచ్చస్థితి మేషరాశిలో, 15 తర్వాత నుంచి వృషభ రాశిలో రవి యొక్క సంచారం జరుగుతుంది. శుక్ర భగవానుడు కూడా 19వ తారీఖు నుంచి వృషభ రాశి స్వక్షేత్రంలో సంచారంలో ఉంటున్నారు. 19వ తారీఖు ముందు వరకు కూడా మేషరాశిలో శుక్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా బుధుడు, రవి, శుక్రులు ముగ్గురు కూడా మారుతూ ఉన్నారు ఈ తేదీల్లో. సో అలాగే కన్యలో కేతువు యొక్క సంచారం, మూల త్రికోణం కుంభరాశిలో శని స్వస్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ విధమైన ప్లానటరీ ట్రాన్సిట్ ఆధారంగా, గోచారం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి ఫలితం ఉండబోతుంది ఈ మాసం మనం చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి మే మాస ఫలితాల గురించి చూద్దాం. ఈ మాసంలో వీరికి యోగిస్తున్న గ్రహాలు ముఖ్యంగా వచ్చి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, శుక్రులు, తృతీయాల్లో అక్కడ సంచరించే శుక్రుడు, ముఖ్యంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి యోగిస్తుంది. మీన రాశి వారికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దేవగురు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుల వారి ఇంట్లోకి ప్రవేశం సంవత్సరం పాటు మేజర్ చేంజ్ని తీసుకురాబోతుంది. సో మీ రాశికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది మీరు వీడియో మొత్తం చూడవచ్చు, ఆ వీడియో కూడా ఉంది. సో అలాగే ఇక్కడ ఈ రాశికి సంబంధించి షార్ట్ జర్నీస్ అనేవి ఇక్కడ ఈ మాసం నుంచి అధికమయ్యే ఆస్కారాలు ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కొన్ని పరిస్థితుల రీత్యా వీళ్ళు ఎక్కువగా సెల్ఫ్ ఎఫోర్ట్ అనేది ఇక్కడ నుంచి ఎక్కువగా పెట్టాల్సిన ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మాసం మొత్తం కూడా కుజరాహువుల యొక్క యుతి వీరికి కనిపిస్తూ ఉంది. మేజర్గా షార్ట్ టెంపర్ అనేది ఎక్కువ అయ్యే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. కుటుంబపరమైన విషయాలు, ఫ్యామిలీ బాధ్యతలు నెత్తి మీద ఉండటం కావచ్చు, అలాగే కొన్ని లాంగ్ జర్నీస్, కొన్ని శుభకార్యాలు కూడా మీ వైపు వస్తాయి. సో ఈ సమయంలో అటు ఫాదర్ అండ్ ఫ్యామిలీ ఈ 2 ఇష్యూస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు షార్ట్ టెంపర్ వచ్చేస్తూ ఉంటుంది, కుటుంబపరమైన విషయాలు ముఖ్యంగా. సో ఇక్కడ మనీ పరంగా కూడా మీకు ఏదైనా మనీ రావాలి అనుకున్న టైంకి తప్పకుండా వస్తుంది. సో ఈ షార్ట్ టెంపర్ అనేది ఎక్కువగా కుజుడు డైరెక్ట్ ఆస్పెక్ట్ సప్తమ స్థానం మీద ఉంది. సప్తమంలో ఆల్రెడీ కేతు ఉన్నారు. సో ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో మాత్రం చాలా వరకు ఈ కుజకేతువుల యొక్క ఆస్పెక్టు అండ్ స్థితి సమ్ డిస్టర్బెన్స్ని ఎక్కువగా క్రియేట్ చేసే ఆస్కారాలు. సో దీనివల్ల షార్ట్ టెంపర్ ఎక్కువ పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో బీ ఫోకస్ ఆన్ యువర్ బిజినెస్, మ్యారిటల్ లైఫ్ అండ్ కాంట్రాక్ట్స్, వీటి విషయాల్లో. సో అదేవిధంగా మే 10 తర్వాత నుంచి కూడా బుధుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం ఆర్థిక పరిస్థితికి సంబంధించి, ఫైనాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించి మళ్ళీ ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకుంటుంటారు. ఎందుకంటే ఖర్చులు అధికమవుతున్నాయి, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, వచ్చేది తక్కువ ఖర్చు ఎక్కువ అయిపోతూ ఉంది. సో దానికి తగ్గట్టు మనం ఎలాగ స్టెబిలిటైజ్డ్గా
ఫైనాన్షియల్ ఇంక్రీజ్మెంట్కి మనం ఎలాంటి ప్రణాళిక చేసుకోవాలి, ఎలాగ దానికి సంబంధించి మనం సిచ్యువేషన్ని మార్చుకోవాలనే దాని మీద మే 10 నుంచి కొంచెం ఫోకస్ చేస్తారు. త్రూ యువర్ వర్డ్స్, మీ మాటతోనే మీ వాక్కుతోనే మీరు ఎంతటి పనులైనా సాధించుకోగలుగుతారు. మీ స్పీచ్తోనే ఫైనాన్షియల్ గెయిన్ని మీరు పొందగలుగుతారు. కానీ ఖర్చు అవుతూ ఉంటుంది, మళ్ళీ అయ్యే ఖర్చుని మీరు ఫిల్ఫిల్ చేసుకోగలుగుతారు కనీసం అట్లీస్ట్ మే 10 తర్వాత. సో ఇక్కడ అదేవిధంగా తృతీయ స్థానంలో రవి, గురు, శుక్రుల ఇది ఒక్కొక్కటి తర్వాత ఫస్ట్ గురుడు, తర్వాత రవి, తర్వాత శుక్రుడు తృతీయ స్థానంలో ఏర్పడుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ లాట్ ఆఫ్ షార్ట్ జర్నీస్, లాట్ ఆఫ్ కమ్యూనికేషన్, లాట్ ఆఫ్ సమ్ షార్ట్ ట్రిప్స్ అనేవి ఈ మాసంలో గ్రాడ్యువల్గా పెరిగే ఆస్కారాలు మే 1, 15, 19 ఇలా నెమ్మది కనిపిస్తుంది. సో ఈ రాశికి సంబంధించి మనం చూసినప్పుడు మేజర్గా ఏంటంటే కొంచెం కొద్ది గొప్ప కొంత ఊరట ఏంటంటే దాదాపు 3 నెలలుగా ఆరోగ్య సమస్యలు కావచ్చు, 3 నెలలుగా కొంత స్టెబిలైజ్ అవ్వని మైండ్ సెట్ కావచ్చు, కొంత ధైర్యం వస్తే బాగుండు అనుకున్న సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవి కొంచెం మెరుగవుతాయి. 15వ తారీఖు 3-4 వారాల్లో కంపారిటివ్ ఇక్కడ వీళ్ళకి ఫస్ట్ 2 వీక్స్ కంటే 3-4 వారాల్లో కంపారిటివ్ బాగుంటుంది. రవి యొక్క సంచారం తృతీయంలోకి రావటం, శుక్రుని యొక్క సంచారం కూడా తృతీయంలోకి రావటం, ఇక్కడ కొంతవరకు ఏంటంటే వీళ్ళకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ధైర్యంగా కొంచెం వీళ్ళు తీసుకునే స్టెప్స్ వల్ల కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం వల్ల ఉద్యోగంలో ఒత్తిడిని కూడా తట్టుకుని ముందుకెళ్ళగలుగుతారు వీళ్ళు. కాబట్టి ఈ సమయంలో అక్కడ బుధుడు ద్వితీయ స్థాన సంచారం, రవి తృతీయ స్థాన సంచారం, శుక్రుడు తృతీయ స్థాన సంచారం కొంతవరకు వెల్త్ డెవలప్మెంట్కి త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్తో వెల్త్ డెవలప్మెంట్కి ఇక్కడ మనకి కనిపిస్తుంది. అదే పరంగా ఈ రాశి వారికి మేజర్గా మనం చూసినప్పుడు జాబ్లో ఉద్యోగపరమైన విషయాల్లో ఇక్కడ నుంచి జాబ్ రావాలంటే తప్పకుండా మీరు సెల్ఫ్ ఎఫర్ట్స్ ఒకసారి ట్రై చేసాం, 2 సార్లు ట్రై చేసామంటే కుదరదు. ఇక్కడ నుంచి మీ సెల్ఫ్ ఎఫర్ట్సే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. మీ సెల్ఫ్ ఎఫర్ట్సే మీ యొక్క రికగ్నైజేషన్కి కారణం అవుతాయి. సో కాబట్టి జాబ్లో కూడా కొంత ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు మీన రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. లగ్నాధిపతి కూడా తృతీయంలోకి వెళ్తున్నారు. సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేది చాలా మెయిన్ ఈ సమయంలో. సో కాబట్టి ఈ విధంగా మీన రాశి వాళ్ళకి రిజల్ట్స్ అనేవి ఉండబోతున్నాయి. సో ఎప్పుడు వీళ్ళకి వ్యాపారంలో కానీ మ్యారిటల్ లైఫ్లో కానీ డిస్టర్బెన్సెస్ ఎప్పుడు క్రియేట్ అవ్వచ్చు, ఖర్చులు ఎప్పుడు పెరిగే ఆస్కారం ఉన్నాయి, ఈ షార్ట్ టెంపర్ అని మనం అనుకున్న మాట ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఏ వారంలో ఎక్కువగా ఉంటుంది, ఏ డేట్లో ఎక్కువగా ఉంటుంది, ఇది మనకి వీక్లీ రాశి ఫలాలు ఫాలో అవుతుంటే ఆ టైమింగ్స్లో మనం ముందే చెప్పుకుంటాం. కాబట్టి పర్టిక్యులర్ విషయంలో ఎప్పుడు ఏ విషయం మీద మనం కేర్ తీసుకోవాలని బాగా తెలుస్తుంది. సో ఏదైనా వీళ్ళకి షార్ట్ జర్నీస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి, కమ్యూనికేషన్ అనేది ఎక్కువ అవుతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి, దానికి తగ్గట్టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోవాలన్న ఆలోచన పెరుగుతుంది. సేమ్ ఇక్కడ కొన్ని శుభకార్యాలకి మీరు అటెండ్ అయ్యేది లాంగ్ జర్నీస్ ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో కుటుంబ పరంగా ఇక్కడ షార్ట్ టెంపర్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్స్ వీటికి సంబంధించిన విషయాల్లో మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్, జర్నీ కోసం మీరు అప్లై చేసే విషయాలు ఇవన్నీ కూడా కొంతవరకు ఈ కుజికేతుకుల యొక్క యుతి మిమ్మల్ని కొంత డిస్టర్బ్డ్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి వీటికి సంబంధించి మనం చూస్తే కనుక రాశిలో ఉన్న కుజుడికి తప్పకుండా ఆ ధరణీ గర్భ సంభూతం చదువుకోవడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్తే ఇంకా మంచిది. సో ఇక్కడ గురువు గారి యొక్క సంచారం తృతీయ స్థాన సంచారంలో ఉండటం, సో ఇది ఓకే. మీరు గురువుగా కొలిచే దేవుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని గురువారం పూట దర్శించుకోవటం చాలా మంచిది. సో ఇంకా వీక్లీ రాశి వాళ్ళలో పర్టికులర్గా ఏ రెమెడీ చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది మనకు అనేది చక్కగా తెలుసుకోవచ్చు. కాబట్టి అది కూడా ఫాలో అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.